నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్రోటీన్ పౌడర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బయట దొరికే ప్రోటీన్ పౌడర్లు కాకుండా ఈ వీడియో మీరు చూసినట్లయితే ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ముందుగా 1 కప్పు బాదం పప్పుని, అలాగే 1 కప్పు జీడిపప్పు, అలాగే 1 స్పూన్ కిస్మిస్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే వాల్నట్స్ ఒక అరకప్పు తీసుకోవాలి. పిస్తా 1 కప్పు, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్, వీటన్నిటిని కలిపి 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ముందుగా మనం బాదం పప్పు తీసుకుని వాటిని లో ఫ్లేమ్‌లో తిప్పుతూ డ్రై రోస్ట్ చేసుకోండి. అప్పుడు లోపల కూడా అంతా కూడా పర్ఫెక్ట్‌గా అనేది మనకి ఫ్రై అవుతుంది. ఈ బాదం పప్పు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్‌లో సెపరేట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే జీడిపప్పు, వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ జీడిపప్పు చక్కగా ఫ్రై అయిపోయినాక వీటిని సెపరేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వాల్నట్స్, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఒకదాని తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ పుచ్చపప్పు, అలాగే గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, వీటన్నిటిని కూడా ఒకేసారి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ గానీ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఫ్రై అయినాయి అంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు సెపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అరకప్పు పిస్తా. వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక కంప్లీట్‌గా చల్లార్చేసుకోవాలి. ఒక ప్లేట్‌లో పెట్టుకొని కంప్లీట్‌గా చల్లార్చిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీలో యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సో మనం మిక్సీలో యాడ్ చేసినప్పుడు కొంచెం ఆన్ చేసి, ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసినట్టయితే చక్కగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. కంటిన్యూస్‌గా అదే విధంగా తిప్పకూడదు. లేదంటే లడ్డూలాగా ఫామ్ అయిపోతది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్స్ అనేవి బయటకొచ్చి గట్టిగా ఫామ్ అవుతుంది. సో కొంచెం కొంచెంగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ కూడా మిక్సీని గ్రైండ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్‌గా ఇలా పౌడర్ వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్‌ని పక్కన పెట్టుకొని ఒక 2 కప్పుల పాలని మరిగించి, ఆ పాలల్లో ఒక 3 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్‌ని యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సో మీకు కావాలంటే స్వీట్ గనక లైక్ చేస్తే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసేయండి. అలాగే నెక్స్ట్ 1 స్పూన్ ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేయండి. ఈ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మన ప్రోటీన్ మిల్క్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ప్రోటీన్ అనేది శరీరానికి, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎదిగే పిల్లల్లో ప్రోటీన్ అనేది చాలా అవసరం. మంచి రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.